వెల్కమ్ టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. విజయసాయి ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారు? ఆయన నిజంగానే రాజకీయాల నుంచి వైదొలుగుతారా? ఆయన ప్రకటన వల్ల వైసీపీకి ఎంత నష్టం జరుగుతుంది లాంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. దీని మీద మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. విజయసాయిరెడ్డి గారి రాజీనామా సంచలనం రేపుతోంది. అవును, ఉపరాష్ట్రపతి కూడా యాక్సెప్ట్ చేశారు అని చెప్తున్నారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాని. ఆయనే చెప్పాడు ప్రెస్ మీట్లో. విజయసాయిరెడ్డి గారు రాజకీయాల మీద విరక్తి వచ్చి ఈ ప్రకటన చేశాడా? శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం అంటే మనకు దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతే సడన్గా జీవితం మీద కొంచెం విరక్తి వస్తుంది. అంటే ఆ రోజు శ్మశానాన్ని చూస్తారు కాబట్టి దాన్ని శ్మశాన వైరాగ్యం అన్నారు. అంటే తాత్కాలికమైన అర్థం దానికి. మళ్ళీ నిత్య జీవితంలో పడిన తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు ఆ విధంగా ఈ కేసుల మీద కేసులు ఏమవుతుందనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ అక్కడ ఢిల్లీలో కూడా ఇప్పుడు మన మాట వింటారా లేదా, మన మీద సిబిఐడి కేసుల్ని ఇంకా వేగవంతం చేస్తారా, ఇక్కడ స్టేట్లో ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఇంకా కేసులు పెడతారా, ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ ఉండటం వల్ల విరక్తి వచ్చి ఉండొచ్చు. కానీ చాలామంది అభిప్రాయం అంటే ఆయన గతాన్ని ఎరిగిన వాళ్ళు కానీ, ఆయన చాలా కాలం నుంచి చూస్తున్న వాళ్ళు కానీ, ఆయన రాజకీయ జీవితాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ రాజకీయాల మీద విరక్తితో ఆయన ఈ పని చేస్తున్నాడని ఎవరు అనుకోవట్లా. రాజకీయాలు ఏంటి, అవి ఎంత లోతు, అందులో ఎంత కుళ్ళు ఉంటుంది, ఎంత కుళ్ళు మనం చేయొచ్చు అన్నీ తెలిసినవాడు విజయసాయిరెడ్డి. అవన్నీ చేస్తున్నాడు ఆయన. ఎవరు చేయని స్థాయిలో చేశాడు అవన్నీ. కాబట్టి సడన్గా ఒక రోజున ఆయనకి విరక్తి రావడానికి అవకాశం లేదు. ఏదో ఒక ఆలోచన ఉంది అతనికి, ఒక ప్రత్యామ్నాయం ఏదో ఉంది, పెట్టుకున్నాడు. ఒక ఆల్టర్నేటివ్ ఏదో పెట్టుకొనే విజయసాయిరెడ్డి ఈ గేమ్ ఆడుతున్నాడని చెప్పేది చాలామంది అనుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే. ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయన నిన్న చేసిన ట్వీట్లో నరేంద్ర మోదీకి, అమిత్ షాకి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. పనిలో పనిగా వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అసలు ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్గా బీజేపీకి వైసీపీకి మధ్య ఎటువంటి సంబంధం లేకపోవడం కాదు, చాలా దూరం. మామూలుగా అంటే సిద్ధాంత పరంగా అయితే అది మతపరమైన పార్టీ, మాకు సంబంధం లేదని చెప్తుంటారు వీళ్ళు. మేము ఎప్పటికీ ఎన్నటికీ పొత్తు పెట్టుకో అంటారు. అట్లాంటి పార్టీ నాయకులకి విజయసాయిరెడ్డి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాడు అంటే దీని వెనక ఏదో ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ స్పాట్ లైట్లో ఉన్నప్పుడు చేయకూడదు కాబట్టి అందులో ఈయనకి చాలా పాపులారిటీ ఉంది కదా. కాబట్టి ఇటువంటి పాపులారిటీ ఉన్న వ్యక్తిని ఏ పార్టీ వాళ్ళైనా సరే తీసుకోవాలంటే చాలా రిస్క్ తీసుకున్నట్టు లెక్క. అందువల్ల కొంతకాలం పాటు అండర్ గ్రౌండ్లో ఉండి స్పాట్ లైట్లో లేకుండా ఉండి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్తాడు అనేది చాలామంది అనుకుంటున్నారు. ఈయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి నేను రాజీనామా చేశాను, దాన్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్పాడు. అది కూడా కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. ఎందుకంటే అంత వెంటనే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మామూలుగా అయితే చాలా కాలం టైం తీసుకుంటారు. సరే ఈయన స్వయంగా వెళ్ళి ఇచ్చాడు కాబట్టి త్వరగా తీసుకోవచ్చు. అంత త్వరగాన దీన్ని బట్టి ఏమనుకోవచ్చు, మేబీ ఆల్రెడీ బీజేపీ పార్టీలో అందరికీ ఈయన మన పార్టీలోకి వస్తాడని తెలుసు కాబట్టి, ఆ కారణం చేతనే రిజైన్ చేస్తున్నాడని తెలుసు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అనుమానం రాలా. ఒత్తిళ్ళ వల్ల ఏమైనా రిజైన్ చేస్తున్నాడా అని చెప్పి ఆపుతారు. మామూలుగా కనుక్కోవాలి, ఈయన ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కనుక్కొని అప్పుడు చేయాలని ఒకటి నిబంధన ఉంది. అవేమీ లేవు, మాకు తెలుసు మా పార్టీలోకి వస్తాడని చెప్పి అనుకొని ఈ విధంగా చేశారా అనేది అనుమానం వస్తుంది ఆయన చెప్పిన మాటలను బట్టి. ఈయన జగన్తో ఫోన్లో మాట్లాడి వివరించాను అన్నాడు. జగన్తో ఫోన్లో మాట్లాడితే మరి జగన్ను నేను వచ్చే వరకు ఆగు అని చెప్పలేదా? సరే చేసేసుకొని ఈ పని అని అన్నాడా అనేది అర్థం కాల. వ్యక్తిగత కారణాల వల్ల చేస్తున్నానని చెప్పాడు. ఇవాళ కూడా మాట్లాడతా. వ్యక్తిగత కారణాలంటే ఏంటి? జనరల్గా వ్యక్తిగత కారణాలంటే ఏదో ఆరోగ్యం లేదా కుటుంబపరమైన కొన్ని బాధ్యతలు ఏవో ఉన్నాయి, నాకు కుదరట్లేదు, అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను అంటారు. అంటే కేసులేనేమో సార్ అదే వ్యక్తిగత కారణాలంటే ఏమిటి అనేది ఆయన ఏం వివరించాల. వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోతున్నాను అన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది, నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళిపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు పార్టీకి అనేవి చెప్పాడు. అది నిజమై ఉండొచ్చు. కానీ వ్యక్తిగత కారణాలు ఏమిటి? ఇంత కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తికి ఏ వ్యక్తిగత కారణాల మీద వెళ్తున్నాడు అనేది ఆయన ఏం వివరించాల. అంటే కేసులు స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారేమో సార్. ఆ మాట చెప్పలా. ఎందుకంటే కాకినాడ సీపోర్ట్ గురించి అడిగారు విలేకరులు ఇవాళ కూడా. అంటే అదొక స్పెక్యులేషన్, అదొకటి ఉంది కదా. ఇమ్మీడియట్ ప్రొవొకేషన్ ఏమిటి ఈయనకంటే, ఈ కాకినాడ సీపోర్ట్ కేసులో ఏదో అవుతోంది, అరెస్ట్ చేస్తారేమో ఈయన్ని, అందువల్ల బహుశా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు అని చెప్పి అనుకొని తీసుకున్నాడు అనేది ఒకటి ఉంది కదా. కానీ ఈయన ఏమంటాడంటే, కాకినాడ సీపోర్ట్ కేసు వల్ల నేను ఈ పని చేయలేదు, ఈ ప్రకటన చేయలేదు అని స్పష్టంగా చెప్పాడు. ఏమంటాడంటే, నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు కరెక్టే, కానీ సిఐడి వాళ్ళు కేసు పెట్టిన నన్ను ఇంతవరకు పిలవలేదు అన్నాడు.
కరెక్ట్ ఇంతవరకు పిలవాలా, మాట్లాడాలి ఆయనతోటి. యాక్చువల్గా వేరే వాళ్ళని పిలిచారు కానీ విజయసాయిరెడ్డిని పిలవాలి. అంతకు ముందు కూడా అనుకున్నారు విజయసాయి రెడ్డిని ఎందుకు పిలవలేదు ఇంతవరకు. టీడీపీ అంటే వాళ్ళు తర్వాత పిలుస్తారా ఏంటో తెలియదు మనకి. మొత్తానికి పిలవలేదు ఇప్పటివరకు. అదే ఆ మాటే చెప్పాడు ఆయన కూడా. ఈడీ వాళ్ళు పిలిచారు. ఈడీ వాళ్ళు మన పిలిచి క్వశ్చన్ చేశారు ఏదో. ఆ తర్వాత ఆయన చెప్పేది ఏంటి, కేవీ రావుతో నాకు సంబంధాలు లేవు, నాకు కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేదు, నా ప్రమేయం లేదు, ఈ ఉత్త ఆరోపణలు అంతే, అసలు అరబిందో వాళ్ళు ఇది కొంటున్నట్టుగా నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. అంటే అరబిందో ఆయన ఈయనకి వియ్యంకుడు కదా, అవును, అందువల్ల తెలిసి ఉంటుంది అని అనుకుంటారు, కానీ తెలియదు. ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటాడు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలిసినా ఆయన బిజినెస్ వ్యవహారాలు నాకు ఎప్పుడూ తెలియదు, నాకు వియ్యంకుడు అయిన తర్వాత కూడా బిజినెస్ వ్యవహారాలతో నాకేం సంబంధం లేదు అనేది ఆయన చెప్పింది. సో కాకినాడ సీపోర్టు కారణం కాదు అనే మాట ఆయన అయితే చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు. ఏమడిగారంటే విలేకరులు, మీరేంటి అప్రూవర్గా మారతారంటున్నారు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కేసులో A2 విజయసాయి రెడ్డి అంటే అక్కడ అందులో నేను A2 కదా, పార్టీలో కూడా A2గా ఉండాలని కోరుకున్నాడు పాపం ఆయన. కొన్నాళ్ళ పాటు A2గా ఉన్నాడు, ఎందుకంటే ఆయన మాట చెల్లింది. విశాఖపట్నంలో ఇన్ఛార్జిగా ఉన్నాడు, చాలా దందాలు చేశాడని పేపర్లో వార్తలు వచ్చినాయి. ఉన్నాడు ఒక దశలో బాగానే, సోషల్ మీడియా అంతా చూసుకున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియా తీసేశారు, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అని చెప్పి పదవిని తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ చివరిలో రెస్టోర్ చేశామని చెప్పారు, కానీ అప్పటికే ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ క్లౌట్ ఆ పార్టీలో బాగా ఇరోడ్ అయిందని అందరికీ తెలిసిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి ముందు ఈయన ఆగలేదని, జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి సజ్జల రామకృష్ణారెడ్డితో ఎక్కువ ఆవిడకి నమ్మకం ఉన్నదని, ఈయన కొంచెం దూరం పెట్టిందని ఆవిడే, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందుకనేమో తెలియదు మరి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతమ్మ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాడు నిన్న అందులో, ఎందుకైనా మంచిదని. అది కాకుండా సో అప్రూవర్గా మారతారా అని అడిగారు. అందుకనే దానికి ఆయన ఏమన్నాడంటే, గతంలో అడిగారట ఈయన అప్రూవర్గా మారమని, చాలా బలవంత పెట్టారట. మరి ఆ విషయం తెలియదు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. బలవంత పెట్టారు నన్ను అప్రూవర్గా మారమని, అప్పుడే మారలేదు నేను, ఇప్పుడు ఎందుకు మారతాను అని, నేను చాలా నిజాయితీపరుణ్ణి అది ఇదని చెప్పుకున్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, నేను అసలు అబద్ధాలు అనేవి చెప్పలేదు, ఎప్పుడు చెప్పను అని. అది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్పరంటేనే ఆశ్చర్యం. అయితే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎవరికి తెలియదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఆయన ట్వీట్లోనే ఎన్ని బండబూతులు రాశాడో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి బీజేపీలో వెళ్తాడని చెప్పి అనుకుంటున్నారు కదా. బీజేపీలో ఈ మధ్య కాలం వరకు పురంధేశ్వరి గారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత ఈయన ఎన్ని బూతులు రాశాడో లెక్కలేదు. పురంధేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారికి బంధుత్వం ఉంది కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని బావగారు అని చెప్పి రాశాడు, చాలా నీచంగా. బావగారి కోసం, బావగారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇట్లాంటి భాష ఉపయోగించాడు. వాస్తవం అందరికీ తెలుసు. చాలా కాలంగా పురంధేశ్వరి వాళ్ళ ఫ్యామిలీకి, ఇక్కడ భువనేశ్వరి వాళ్ళ ఫ్యామిలీకి రాజకీయంగా వ్యక్తిగతంగా బాగానే ఉండి ఉంటారు, కానీ రాజకీయంగా ఎప్పుడు పడలేదు, చాలా దూరంగా ఉన్నారు. అంతా ఇదే ఉంటే పురంధేశ్వరి గారు లేకపోతే ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లేకపోతే వాళ్ళ అబ్బాయి వెళ్ళి వైసీపీలో ఎందుకు చేరతాడు? కరెక్ట్. ఇక్కడ పార్టీ ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అక్కడ చేరారంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరికీ రాజకీయంగా అసలు ఏమాత్రం పొసగదు, చాలా దూరంగా ఉన్నారని కదా. అవన్నీ తెలిసి కూడా ఈ కూటమి ఏర్పడిన తర్వాత చాలా నీచమైన భాషను వాడి ఆమెని, ఎందుకు ఆమె వైసీపీ మీద బాగా టార్గెట్ చేసింది ఎన్నికల ముందు. అది అధికార పార్టీ కాబట్టి న్యాచురల్గా విమర్శలు చేస్తారు. ఆవిడ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఏంటి, భారీ ఎత్తున అప్పులు చేశారని ఒకటి, తర్వాత లిక్కర్ బిజినెస్కి సంబంధించి వీళ్ళు చాలా అక్రమాలు చేస్తున్నారని, ఇట్లాంటివి చేసినప్పుడల్లా ఇదే రాసేవాడైనా. ఇప్పుడేమో నాకు వాళ్ళంటే కోపం లేదు, వీళ్ళంటే కోపం లేదు, వాళ్ళతో శత్రుత్వం లేదు, వీళ్ళతో శత్రుత్వం లేదు అని చెప్తాడు. మిగతా వాళ్ళందరికీ ఉందా శత్రుత్వం? నీకు గనక శత్రుత్వం లేకపోతే అసలు మిగతా వాళ్ళకి ఎవరికి లేనట్టే లెక్క ఆ రాజకీయాల్లో. ఎందుకంటే ఈ స్థాయిలో మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. కులాలు తీసుకుని మాట్లాడాడు, బంధుత్వాలు తీసుకుని మాట్లాడాడు. రామోజీరావు, చంద్రబాబు నాయుడు మీరంతా చుట్టాలు ఇట్లా మాట్లాడేవాడు. అసలు సంబంధం ఏమైనా ఉందా? రామోజీరావుకి చంద్రబాబు నాయుడు చుట్టమా? నోటికి ఏది వస్తే అది మాట్లాడడము, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చేశాడు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు అంటే నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు, పవన్ కళ్యాణ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, మిత్రుడో ఏదో రాశాడు, ఏదో చిన్నప్పుడు ఇద్దరు గోళీలు ఆడుకున్నట్టు. అదేంటో తెలియదు సడన్గా అంత. అంటే దాని మీద ఎవరో రియాక్ట్ అయ్యారు. చింతకాయల విజయ్ అనుకుంటాను, టీడీపీ. నిన్నటిదాకానేమో బండబూతులు తిట్టి అందరినీ, ఇవాళేమో నాకు ఎవరితో శత్రుత్వం లేదని చెప్పి దొంగ కబుర్లు చెప్తున్నావు, మేమైతే ఊరుకోవనేది అతను ఏదో ట్వీట్ పెట్టాడు. చాలామందిని అట్లా మాట్లాడాడు ఆయన, ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు. వైఎస్ఆర్సీపీలో కొద్దిమంది మీద చాలామంది చాలా కోపం ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు పొలిటికల్ స్టాన్స్ గురించి కాదు. సో పాలిటిక్స్లో వాళ్ళ ఒక పార్టీ మిగతా చాలా పర్సనల్ అటాక్ చేస్తారు.
వాడకూడని భాష వాడతారు. రాజకీయాల్లో దుర్భాషలాడడం, బూతులు ఉపయోగించటం, సభ్యత అనేది లేకుండా చేయటం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, కుటుంబాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావటం, ఇవన్నీ చేసింది విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే. ఇటువంటి వాటిల్లో ఇతను పితామహుడి కింద లెక్క. అవి చూస్తే ఏమనిపిస్తుందంటే ఇవి చాలా వరకు కూడా అతను బహుశా రాసి ఉన్నాడు అనుకుంటున్నాను నేను. మనుషులు పెట్టే రాయించుకుంటారు ఇట్లాంటి వాళ్ళంతా. కానీ ఒక దశలో బహుశా ఇతనికి సంబంధం లేకుండా పార్టీ నుంచి వచ్చినాయేమో తెలియదు. ఎందుకంటే ఇంకోటి కూడా ఈ ప్రెస్ మీట్లో విన్నాను, ఎవరో అబద్ధాలు చెప్పను అని అన్నాడు కదా, అసలు సత్యహరిచంద్రుడు నేబర్ అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు ఎవరో ఏమడిగారంటే, మరి వివేకానంద రెడ్డి హత్య కేసు అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి గుండెపూట అని చెప్పారు కదా, అది అందరికీ తెలుసు హత్య అని. ఎవరు చేశారంటే తర్వాత సంగతి, హత్య అని తెలుసు కదా అందరికీ అంటే, లేదు అప్పుడు ఏం జరిగిందంటే ఈ విషయం తెలియగానే నేను ఫోన్ చేశాను అవినాష్ రెడ్డికి, అవినాష్ రెడ్డి నాకు చెప్పాడు అన్నాడు. అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి అబద్ధం చెప్పాడా, మిస్లీడ్ చేశాడా అనేది నెక్స్ట్, అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఎనీవే అది ఆయన వివరణ. చంద్రబాబు నాయుడు ఇంట్లో తిరుమల టెంపుల్లో ఉన్నటువంటి బ్లూ డైమండా ఏదో డైమండ్ మర్చిపోయాను, ఏం డైమండ్ అది, ఆ డైమండ్ పోయింది, అది పింక్ డైమండ్, సారీ బ్లూ డైమండ్, పింక్ డైమండ్ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్రూమ్లో వెతికితే దొరుకుతుంది అన్నాడు, బ్రాహ్మణి బెడ్రూమ్లో వెతికితే దొరుకుతుంది అన్నాడు. అంత నీచంగా ఎవరైనా మాట్లాడతారా? అది ఏమీ లేదని అందరికీ తెలుసు. మళ్ళీ నేను ఎప్పుడు అబద్ధాలు మాట్లాడలేదు అని చెప్తున్నాడు ఆయన. అది దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, ఈయన ఇప్పటికే నిజాలు చెప్పట్లేదు అని. అది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాల నుంచి విరమించుకున్నాను అన్నాడు, రాజకీయ సన్యాసం అన్నాడు, అన్న తర్వాత కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు, నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని. దాన్ని బట్టి ఇప్పుడు ఆయన చెప్తున్న మాటలను కూడా మనం పూర్తిగా నమ్మడానికి లేదు. అందువల్ల నేను చెప్పినటువంటి పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకుంటాడు అంటే మెజారిటీ పరిశీలకులు ఎవరైనా కానీ ప్రజలు ఎవరైనా కానీ నమ్ముతారని చెప్పి నేను అనుకోవడం. అంటే సస్పీషియస్ గానే చూడాలి, అది ఖాయంగా కొంతకాలం పాటు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికిప్పుడు ఆయన చెప్పిన మాటలు నమ్మటానికి లేదు. అంటే సార్ విజయసాయిరెడ్డి నాలాంటి వాళ్ళు 100 మంది వెళ్ళిపోయినా వైఎస్ఆర్సీపీకి 1000 మంది అన్నాడు, 1000 మంది వెళ్ళిపోయినా వైఎస్ఆర్సీపీకి ఏ నష్టం లేదు అంటున్నా కూడా ఒక పక్క తల్లి చెల్లి వెళ్ళిపోయారు, సెకండ్ ప్లేస్లో ఉన్న విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఏంటి సార్? చాలా పెద్ద దెబ్బ నిజానికి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు అందరూ అంటున్నారు జగన్ గారు భారతి గారు ఇద్దరే మిగిలారు అని అంటూ ఉన్నారు. పార్టీలో కొంతమంది ఉన్నారు కానీ ఏమైనప్పటికీ చాలా పెద్ద దెబ్బ. ఇంకోటి ఏంటంటే సరే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతాడా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది వెళ్ళి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో అవసరం ఉంది ఇప్పటికీ. కాబట్టి వాళ్ళు డోర్స్ ఓపెన్ చేస్తే వెళ్ళడానికి రెడీగా ఉంటారు వీళ్ళంతా. ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు, ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి ఉన్నాడు, కావాలి అనుకుంటే నిమిషాల మీద ఈడీ రైట్స్ జరుగుతాయి. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన కూడా. ఆయన దావోస్లో ఉన్నాడు అనుకుంటాను, లేదా ఫారిన్లో ఉన్నాడని వచ్చింది, మరి దావోస్ అనుకుంటున్నాను నేను. నిన్న ఏమైనా వార్తలు వచ్చినాయి అంటే అయోధ్య రామిరెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాడని వచ్చినాయి. అయితే తర్వాత ఆయన లేదు నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, నేను ఎక్కడో ఫారిన్లో ఉన్నానని చెప్పాడు. కానీ ఆయన ఇవ్వడు అని చెప్పి నేను ఇప్పటికీ అనుకోవట్లా. మేబీ హీ విల్ టేక్ టైం, చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆయనకి చాలా భయాలు ఉన్నాయి. వీళ్ళందరూ వెళ్ళిపోతే న్యాచురల్గా ఈయన వీకన్ అవుతాడు. అయితే గతంలో లాగానే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు కాబట్టి విజయసాయిరెడ్డి కావచ్చు, అయోధ్య రామిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, బీజేపీలో ఉండి ఎంతో కొంత హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. అయితే బీజేపీకి ఎంతవరకు సహాయం చేస్తుందంటే కేసులను డ్రాగ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో, ఇంకా 4 ఏళ్ళు డ్రాగ్ చేయండి అంటే డ్రాగ్ చేస్తారు. అది పెద్ద విశేషం కాదు కదా, పెద్ద ఫేవర్స్ చేయకపోవచ్చు కానీ అంతవరకు చేస్తారు. ఇంకొకటి రెండో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కేసులు ఏం పెడతారో అనేది, ఏ ఇష్యూ మీద కేసులు పెడతారు, ఎవరిని జైలుకి పంపిస్తారు, ఎప్పుడు పంపిస్తారో లాంటి భయాలు ఉన్నాయి. సో దానికి కూడా ప్రొటెక్షన్ వస్తుందా లేదా అనేది ఒకటి. ఎందుకంటే ఒకవేళ తలుచుకుంటే అమిత్ షా ఆ ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలరు. అంటే కూటమి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని అయితే అరెస్ట్ చేయొద్దు, కేసులు పెట్టుకోండి కానీ అరెస్టులు చేయొద్దు ఎవరిని అని చెప్పొచ్చు. సో అందుకోసం వీళ్ళంతా వెళ్ళిపోతారేమో అనేది ఒకటి ఉన్నది. వీళ్ళంతా వెళ్ళిపోతే కొంత లాభం ఉన్నప్పటికీ నేను చెప్పినట్టు అండర్స్టాండింగ్ అనుకుంటే ఓవరాల్గా పర్సెప్షన్లో చాలా దెబ్బతింటారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి అనుకుంటారు కదా, క్యాడర్ తప్పితే ఎవరు మిగలరు. అది సైకలాజికల్గా చాలా అప్సెట్టింగ్గా ఉంటుంది, పెద్ద సెట్ బ్యాక్, అందులో డౌట్ లేదు. అందులో నిన్న కూడా నేను మాట్లాడాను, ఇది విజయసాయిరెడ్డి పోవడం వల్ల ఏంటంటే రాజకీయంగా పెద్ద నష్టం లేదు. అంటే రాజకీయంగా అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రజాబలం తగ్గిపోతుంది, పెద్ద ప్రజానాయకుడు కాదు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి బ్యాక్ రూమ్ ఆపరేటర్ కాబట్టి బయటికి ఏమి నష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి. విజయసాయిరెడ్డి వెళ్తే 2 ఓట్లు కూడా తగ్గవు.
విజయసాయి రెడ్డి తన ఓటు కూడా వేస్తాడు ఇప్పుడు కూడా ఓకే. జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ నష్టం కూడా లేదు. ఎక్కడ నష్టం అంటే ఇంటర్నల్గా కాదు, నెట్వర్కింగ్ విషయంలో చాలా పనులు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డికి, ఎస్పెషల్లీ ఢిల్లీలో. అతనికి మించి నెట్వర్కింగ్ చేసేవాళ్ళు ఆ పార్టీలో లేరు, డౌట్ లేదు అందులో. ఓకే. చాలా నెట్వర్క్ని బిల్డ్ చేశాడు. ఇప్పటికీ అతనికి ఉన్నది ఢిల్లీలో. చాలామందిని మచ్చిక చేసుకున్నాడు, చాలామందిని మంచి చేసుకున్నాడు, చాలామందితో సంబంధాలు పెట్టుకున్నాడు. బీజేపీ నాయకత్వంతో ఎస్పెషల్లీ అమిత్ షా తోటి, నరేంద్ర మోదీ తోటి తనని గుర్తు పట్టేంత చేసుకున్నాడు మోడీని. మోడీ గుర్తు పట్టగలడు అతన్ని, ఎంపీలందరినీ గుర్తుపట్టలేడు నరేంద్ర మోదీ, కానీ విజయసాయి రెడ్డిని గుర్తుపట్టగలడు. అమిత్ షాతోనైతే నేను చెప్పాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలుస్తున్నాడు. ఇతను పనికొస్తాడో మనకి అనేటువంటి అభిప్రాయం కలిగి ఉంటుంది వాళ్ళకు కూడా. అంత సంబంధాలు ఉన్న వ్యక్తిని వదులుకోవటం జగన్మోహన్ రెడ్డికి నష్టం ఆ రకంగా. ఓకే. కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారేమో చూడాలి సార్. చూడాలి. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.